Hello, my dear students. Today's topic is set theory, part 4 theory and exercise 1.4. Today's topic is Venn diagrams. Venn diagram. These diagrams consist of rectangles and the closed curves, usually circles. The universal set is represented usually by a rectangle and its subsets is represented by a circles. అంటే U అంటే యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాము. తర్వాత వీటిని సబ్సెట్స్ అంటారు. అంటే బి కావచ్చు, బి అనేది సబ్సెట్ ఆఫ్ యు, ఏ అనేది కూడా సబ్సెట్ ఆఫ్ యు, బి అనేది సబ్సెట్ ఆఫ్ ఏ, బట్ ఏ అనేది యూనివర్సల్ సెట్ కాదు. యు అనేది ఇక్కడ యూనివర్సల్ సెట్స్, ఏ కామా బి అనేది సబ్సెట్స్ అనమాట. ఈ రెండింటిని సబ్సెట్స్ అంటారు. సబ్సెట్. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. సెట్స్ మీద ఏమేమి ఆపరేషన్ చేయొచ్చు. యూనియన్ ఆఫ్ సెట్స్ లెట్ ఏ అండ్ బి బి ఎనీ టూ సెట్స్. అంటే టూ సెట్స్ కింద ఉంటే 2, 4, 6, 8 ఉంది కదా, బి వచ్చేసి 6, 8, 10, 2. ఈ రెండు సెట్స్ ఉంటే వాటిని యూనియన్ చేయొచ్చు. యూనియన్ అంటే ఏ మరియు బి, ఏ యూనియన్ బి రెండు కలిసి ఉండడాన్ని ఏ యూనియన్ బి అంటారు. అంటే ఏ యూనియన్ బిలో ఏముంటాయి, 2, 4, 6, 8, 10, 12 అనమాట. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం బిలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. ఇవేమో ఏలో ఉన్న ఎలిమెంట్స్, ఇవేమో బిలో ఉన్న ఎలిమెంట్స్ అనమాట. తర్వాత ఏ యూనియన్ బిని మనకు డెఫినేషన్ ప్రకారం ఏ యూనియన్ బి ఈ సెట్ రిప్రజెంటేషన్లో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఆర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆర్ అంటే ఎక్స్లో ఉన్నవి బి, ఏలో ఉన్నవి బిలో ఉన్నవి, అంతే తప్పించి రెండు కంపల్సరీ దీంట్లో కంపల్సరీ అండు కాకుండా ఆర్ అనమాట దీన్ని అనేది. నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆన్ యూనియన్. సపోజ్ ఇది ఉందనుకోండి, ఏలో ఉన్నది బిలో ఉన్నది, ఇది రెండింటి కామన్ ఉంటుంది కదా, 2 సార్లు రిపీట్ అవ్వదు, ఓన్లీ 1 టైమే వచ్చింది అనమాట. ఇది వచ్చేసి యూనివర్సల్ సెట్టు, ఇది వచ్చేసి ఏ సెట్టు, ఇది వచ్చేసి బి సెట్టు, టోటల్ వచ్చేసి ఏ యూనియన్ బి రిప్రజెంట్ చేసింది. సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆఫ్ యూనియన్. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ, కాంపిటేటివ్ లా అయిపోద్ది. అంటే ఏ యూనియన్ బి అంటే ఇది ఏ, ఇది బి, ఏ యూనియన్ బి అంటే మొత్తం వస్తుంది అంతా కూడా. బి యూనియన్ అంటే కూడా అదే కదా, సేమే కదా, అది కాంపిటేటివ్ లా. నెక్స్ట్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే 3 సెట్లు ఉన్నాయనుకోండి, ఏ బి సి, ఏ బి సి, మొత్తం కలిపి ఏ యూనియన్ బి యూనియన్ సి వస్తుంది అనమాట. ఈ మొత్తం కలిపి ఏ యూనియన్ బి యూనియన్ సి వస్తుంది. నెక్స్ట్ ఏ యూనియన్ పై ఈజ్ ఏ. అంటే ఏ ఉంది, తర్వాత పై అంటే నల్ సెట్ కదా, నల్ సెట్ అంటే ఏమీ లేనట్టు కాబట్టి ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏనే అయిపోద్ది అనమాట. ఇది దీనికి రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఏ యూనియన్ ఏ, ఇది ఏనే. ఏ యూనియన్ అంటే ఏ కూడా ఇదే కాబట్టి మళ్ళా ఈ రెండు యూనియన్ అయినా కానీ సేమ్ ఎలిమెంట్ అనమాట. యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ అంటే సపోజ్ ఇక్కడే యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ అనుకున్నాం అనుకోండి, ఏమవుద్ది, మొత్తం యూనివర్సల్ సెట్ ఏ రెండు కలిపితే కాబట్టి సపోజు దీనికి వచ్చేసి ఇది యూనివర్సల్ సెట్, ఇది ఏ అనమాట. ఏగిన్ అయితే యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ అయితే మొత్తము వస్తుంది అనమాట. ఎందుకని, యూనియన్ అంటే ఏ ఆర్ బి కాబట్టి. ఆర్ అంటే రెండిటిల్లో ఉన్న ఎలిమెంట్స్ రెండు రావాలి కాబట్టి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సెట్స్. Intersection of the set. The intersection of set A and B is a set of all the elements. Set of all the elements which are common in both A and B. Which are common in both A and B. The symbol intersection is used to denote the intersection. అంటే ఈ సింబల్ ఉంది కదా, ఇది మనము ఇంటర్సెక్షన్ని డినోట్ చేస్తాయి. ఏలో ఉన్నాయి బిలో ఉన్నాయి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఇదే కాబట్టి ఇంటర్సెక్షన్ కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అనేది రిప్రజెంట్. సపోజు ఏలో 1, 2, 3, 4, బిలో వచ్చేసి 3, 4, 5, 6 ఉన్నాయనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బిలో రెండింటిలో కామన్ ఏముంది, 3, 4 కదా, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి 3, 4 అవుద్ది. అదే ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్నవి బిలో ఉన్నాయి మొత్తం వచ్చేస్తాయి, ఏలో ఉన్నాయి బిలో ఉన్నాయి. తర్వాత డిస్జాయింట్ సెట్స్. ఈ ఇంగ్లీష్ మీనింగ్లో ఉన్నది డిస్జాయింట్ అంటే
జాయింట్ అవ్వకపోవడము. డిస్జాయింట్ సెట్స్ అంటే రెండు సెట్స్ని జాయింట్ అవ్వకపోవడం. కాబట్టి దీనికి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుద్ది? పై అవుద్ది. రెండింటికి కామన్గా ఏం లేదు కదా, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి పై అవుద్ది. సేమ్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, దీన్ని కాంపిటేటివ్ లా అంటారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, దీన్ని అసోసియేటివ్ లా అంటారు. పై ఇంటర్సెక్షన్ ఏ పై అవుద్ది అనమాట. పై ఇంటర్సెక్షన్ ఏ అంటే రెండింటికి కామన్గా ఇది ఏ, ఇది పై కదా, రెండింటికి కామన్గా ఏమీ లేదు కదా, కాబట్టి నల్ సెట్ అనమాట. తర్వాత మ్యూ పై అంటే యూనివర్సల్ సెట్ ఉంది, ఇది ఏ ఉంది, ఇది ఏ. ఈ రెండింటికి కామన్గా ఉండేది ఒక్కటే కదా, ఎందుకంటే ఆల్రెడీ మ్యూలోనే ఏ కూడా ఉంది కాబట్టి దీనికి మ్యూ ఇంటర్సెక్షన్ ఏ వచ్చేసి ఏ వద్దు అనమాట. అదే యూనియన్ అయితే టోటల్ వచ్చేస్తుంది. తర్వాత ఐడెంపోటెంట్లా ఏ ఇంటర్సెక్షన్ ఏ రెండింటికి కామన్గా సేమ్ ఎలిమెంట్ కాబట్టి సేమే ఉంటుంది. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే దీన్ని సపోజు ఏ బిసి ఉన్నాయి అనుకోండి, ఏ బిసి, బి యూనియన్ సి అంటే ఏంది, ఇది బి యూనియన్ సి, బి యూనియన్ సి అంటే ఇది మొత్తం వచ్చేస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏకి బి యూనియన్ సి కామన్గా ఉండేది ఏంది, ఈ కొద్దిగా వచ్చేస్తా, అంటే ఏలో ఉండాలి బిలో ఉండాలి, ఈ కొద్దిగా వచ్చేస్తా అనమాట. అంటే మనకు ఈ ఫార్ములా ప్రకారము ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంది, ఏ బిసి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇదే కదా, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే తర్వాత యూనియన్ మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ బిసి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏంది, ఇదే కాబట్టి ఈ రెండుకి యూనియన్ ఏమవుద్ది, ఈ రెండుకి యూనియన్ అంటే అది ఇది కలవడమే కాబట్టి ఇంప్లైస్ టు మీకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇదే వస్తుంది అనమాట. రెండింటికి కలిపి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి వస్తుంది. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా అంటారు. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. The difference of set A and B in this order is the set of elements which belongs to set A but not to B. Set A కి belongs to అవ్వాలి, తర్వాత నాట్ టు బి అనమాట. దీన్ని సెట్ ఏ మైనస్ బి, రీడ్స్ యాజ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే చూడండి, ఇక్కడ ఏలో ఉన్న బి ఎలిమెంట్స్ని తీసేయడం. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది కదా, ఇదేమో బి మైనస్ ఏ, ఇది బి మైనస్ ఏ అనమాట. అంటే బిలో ఉన్న ఏ ఎలిమెంట్స్ని తీసేయడం. లెట్ సపోజ్ ఇక్కడ ఏ మైనస్ బి అనుకోండి, ఏలో ఉన్న బి ఎలిమెంట్స్, బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2 4 రెండింటికి కామన్గా ఉంది కాబట్టి ఆ 2 4ని తీసేస్తాం. 2 4ని తీసేస్తే 1 3 5 6 కూడా ఉంది, 6 కూడా తీసేయాలి. 2 4 6 1 3 5 వస్తుంది అనమాట. ఇది ఏ మైనస్ బి. అట్ ది సేమ్ టైము బి మైనస్ ఏ, బి మైనస్ అంటే బిలో ఉన్న ఏ వాల్యూస్ని తీసేయాలి. బిలో ఉన్న ఏ వాల్యూస్ అంటే ఏమేమి ఉన్నాయి, 2 4 6 కదా బిలో ఉన్న ఏ వాల్యూస్, కాబట్టి 8 ఒక్కటే వస్తుంది. అంటే ఏదైనా ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, లేదు బి మైనస్ ఏ అన్నా కానీ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అయినా రాసుకోవచ్చు. ఇదైనా అదైనా సేమ్ ఆన్సరే వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద యూనియన్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ద సెట్స్. ఇది మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసామన్నమాట. ఎక్సర్సైజ్ 1.4. ఇది ఎక్సర్సైజు 1.4. యూనియన్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ అంటే ఎక్స్ యూనియన్ వై ఏమొస్తుంది, 1 2 3 5 అంటే రిపీట్ రెండు, ఇవెందో 2 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, 1 ఉంది, 1 3 రిపీట్ అయినాయని చెప్పేసి రాయాల్సిన పని లేదు. అట్లా రాసినా తప్పు కూడా ఏం లేదు. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏలో ఏమున్నాయి, ఏ ఈ ఐ ఓ యు, తర్వాత ఏబిసి ఉంది, ఏ ఆల్రెడీ ఉంది, బి లేదు, సి అనమాట. నెక్స్ట్ ఏ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ బి ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6. ఏకి ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 1 3 3 2 6,
3 3 is 9 and so on infinity. X is a natural number and multiple of 3 and B అనేది natural number ఏంటి? X is a natural number less than 6. Natural number less than 6 అంటే 1 2 3 4 5. ఇప్పుడు A యూనియన్ B. A యూనియన్ B అంటే ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 తర్వాత 6 9 12 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వచ్చేస్తాయి మొత్తం ఏ యూనియన్ బి అంటే. ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ 1 to 6 అండ్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ 6 to 10. అంటే సెట్ ఏ ఎట్లా డిఫైన్ అవుతుంది? 2 3 4 5 అనమాట. సెట్ బి ఏమి డిఫైన్ అవుతుంది? సెట్ బి వచ్చేసి 6 to 10 7 8 9. ఇది ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది? 2 3 4 5 7 8 9. ఇది ఏ యూనియన్ బి అంటే. నెక్స్ట్ ఏ బి ఉన్నాయి. ఏ యూనియన్ బి అంటే నల్ సెట్లో మనం ఏమీ చూడాల్సిన పని లేదు, సేమ్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఈజ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి. ఎందుకంటే ఎస్, ఎందుకనంటే ఏబి ఆల్రెడీ బిలో ఉన్నాయి కాబట్టి ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. అండ్ దెన్ ఏ యూనియన్ బి కావాలి. ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఏబి ఉంది, తర్వాత సి కూడా ఉంది కాబట్టి ఏ యూనియన్ బి. నెక్స్ట్ లెట్ ఏబి బి ఏబిసి ఈజ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి రావాలి ఇక్కడ క్వశ్చన్లో. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బినే కదా, ఇది ఎస్. ఏ ఇంటర్సెక్షన్ బి కామన్గా ఉన్నాయి ఏమున్నాయి? ఏ బిని. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 బి 3 4 5 6 సి 5 6 7 8 డి 7 8 9 10. ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఏ యూనియన్ బి వచ్చేసి 1 2 3 4 5 6. అట్ ది సేమ్ టైము ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి కామన్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 4 కదా కామన్గా ఉండింది ఏకు బికు. నెక్స్ట్ ఏ యూనియన్ సి. ఏ యూనియన్ సి అంటే ఏకు ఏసి మొత్తం అనమాట. అంటే 1 2 3 4 5 6 7 8. మరి ఏ ఇంటర్సెక్షన్ బి కామన్గా ఏమన్నా ఉన్నాయి ఎలిమెంట్స్ లేవు కాబట్టి నల్ సెట్. ఏ ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే 3 4 5 6 7 8. ఎందుకని 5 6 కామన్గా ఉన్నాయి, 2 times రిపిటేషన్ అవసరం లేదు. అదే బి ఇంటర్సెక్షన్ సి ఏమంటే వస్తాయి? 5 6 వస్తాయి అన్నమాట. 5 6 రెండింటి కామన్గా ఉన్నది అదే కదా. నెక్స్ట్ బి యూనియన్ డి. బి యూనియన్ డి అంటే ఏమొస్తాయి? బి వచ్చేసి ఏముంది? 3 4 5 6. డి అంటే 7 8 9 10. అదే బి ఇంటర్సెక్షన్ డి అంటే కామన్గా ఏమున్నాయి? కామన్గా ఏమీ లేవు కాబట్టి ఇది నల్ సెట్. ఇప్పుడు ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏబిసి 3 సెట్లలో ఉండే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అదే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బికి ఎంత వస్తుంది? ఏ ఇంటర్సెక్షన్ బి 1 3 4. మళ్ళీ బి ఇంటర్సెక్షన్ సి 5 6 కాబట్టి 2 ఎలిమెంట్స్ రావు కాబట్టి ఇది పై అనమాట. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి ఆల్రెడీ 1 2 వస్తుంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి వచ్చేసి 1 2. సి వచ్చేసి ఎన్ని ఎలిమెంట్స్? 5 6 7 8 కదా. మరి ఉంటే కామన్ ఏముంది? ఏం రాదు కాబట్టి నల్ సెట్ అనమాట. నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ డి. ఏ యూనియన్ బి యూనియన్ డి అంటే ఏ మొత్తము 1 2 3 4 5 6. బి డి వచ్చేసి ఏముంది? 7 8 9 10. ఇది సేమ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ డి అంటే పై నల్ సెట్ అనమాట. నెక్స్ట్ బి యూనియన్ సి యూనియన్ డి.
బి యూనియన్ సి యూనియన్ డి అంటే 3 4 5 6 7 8 తర్వాత 9 10 అనమాట. అదే బి ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఇంటర్సెక్షన్ సి అంతా 5, 6 తర్వాత వచ్చిందని ఇంటర్సెక్షన్ డి కదా, కాబట్టి ఏం ఎలిమెంట్స్ ఉన్నావు కాబట్టి నల్ సెట్. నెక్స్ట్ ఏబిసి ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ అట్లనే చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత, ఏకు బికు కామన్గా ఉన్నాయి ఏమున్నాయి, 3 లేదు, 5 లేదు, 7 ఉంది. 7 వచ్చేసి కామన్గా ఉంది కదా, 7 9 11 ఉంది అనమాట. 7 9 11. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి అంటే కామన్గా ఏముంది బి ఇంటర్సెక్షన్ సిలో 11 ఒక్కటే కామన్గా ఉంది బి ఇంటర్సెక్షన్ సిలో. మరి ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి, ఏ ఇంటర్సెక్షన్ సికి ఏమొస్తుంది కామన్ ఎలిమెంట్స్ 11 ఒక్కటే వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ సికి కామన్గా 11, ఇంటర్సెక్షన్ 15 17 ఒకటి ఏమొస్తాయి నల్ సెట్ అనమాట, రెండింటికి కామన్గా ఏమి లేదు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి ఏమొస్తుంది 11 అనమాట. నెక్స్ట్ కామన్గా ఉండేది ఏ ఇంటర్సెక్షన్ సికి 11 కాబట్టి 11. తర్వాత బి ఇంటర్సెక్షన్ డి ఏమన్నా ఉన్నాయా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏం లేవు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, బి యూనియన్ సి అంటే ఎంత, బి యూనియన్ సి కనుక్కుంటే ఏ ఇంటర్సెక్షన్ వచ్చేసి 3 5 7, బి యూనియన్ సి అంతా చూడాలి. బి యూనియన్ సి చేస్తే 7 9 11 13 15. మరి ఏతో కంపేర్ చేయాలి, ఏతో ఇంటర్సెక్షన్ చేయాలి. ఇంటర్సెక్షన్లో ఏమైనా కామన్గా ఉన్నాయా 7 9 ఉన్నాయి కాబట్టి 7 9. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి, ఏ ఇంటర్సెక్షన్ డికి కామన్గా ఏమున్నాయి ఏ ఎలిమెంటు లేదు కాబట్టి 5. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బి యూనియన్ డి కట్టుకుంటే బి యూనియన్ డి ఏమవుద్ది, బి యూనియన్ డి 7 9 11 13 15 17. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి, ఏ ఇంటర్సెక్షన్కి ఇప్పుడు ఏకు ఇంటర్సెక్షన్ కట్టుకోవాలి. ఏ ఇంటర్సెక్షన్ ఏముంటాయి 7 ఉంది 9 ఉంది 11 ఉంది కాబట్టి దీనికి ఫైనల్గా 7 9 11 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్రెడీ కనుక్కున్నాం కదా 7 9 11. తర్వాత ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, బి యూనియన్ సి ఏమొస్తుంది 7 9 11 13 15. ఈ రెండుకి ఇంటర్సెక్షన్ ఏముంది 7 9 11. నెక్స్ట్ ఏ యూనియన్ డి ఏముంది, ఏ యూనియన్ డి, ఏ యూనియన్ డి వచ్చేసి 3 5 7 9 11 15 17. ఇది ఏ యూనియన్ డి. ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, బి యూనియన్ సి అంటే 7 9 11 13 15. ఈ రెండుకి ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. ఇంటర్సెక్షన్ కనుక్కుంటే కామన్గా ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్ 3 ఉందా, 3 లేదు, 5 లేదు, 7 లేదు కాబట్టి 15 ఉంది, 15 11 ఉంది, 11 ఉంది 9 ఉంది, 9 ఉంది 7 ఉంది, 7 9 11 15, 7 9 11 15, 7 9 11 15 కామన్గా ఉందన్నమాట. నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అండ్ డి ఈజ్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సెట్స్ని డిఫైన్ చేయాలి. న్యాచురల్ నెంబర్ అంటే ఏంది 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. బి వచ్చేసి ఈవెన్ న్యాచురల్ నెంబర్ కదా 2 4 6 8 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. సి వచ్చేసి ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ 1 3 5 7 9 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. డి వచ్చేసి ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏముంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒక్కటే ఉండేది ఇంకేది లేదు ప్రైమ్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, సారీ ఈవెన్ కాదు. 2 3 5 7 11 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఏ సెట్ ఉంది బి సెట్ ఉంది,
ఏ ఇంటర్సెక్షన్ బి కామన్గా ఏమొస్తాయి? ఓన్లీ ఈవెన్ నెంబర్లే కదా, అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఏ ఇంటర్సెక్షన్ సి ఏమొస్తాయి? 1 ఉంది, 3 ఉంది, 5, 7, 9 ఆడ్ నెంబర్లే వస్తాయి ఇంటర్సెక్షన్ కాబట్టి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2, 3, 5, 7, 11 ఇట్లా మీకు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. బి ఇంటర్సెక్షన్ సి ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్స్కి ఇంటర్సెక్షన్ ఏది ఉండదు కాబట్టి పై అనమాట. బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ డి అంటే కామన్ ఏముంటాయి? ఓన్లీ 2 ఒక్కటే అనమాట ఉండేది, ఎందుకని అది ఒక్కటే ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డిలో ఆడ్ నెంబర్స్ ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి 3, 5, 7, 9 రాదు, మళ్ళీ 11 వచ్చింది, అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది మీకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెట్స్ ఆర్ డిస్జాయింట్? డిస్జాయింట్ అంటే కండిషన్ ఏం చెప్పాము? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉండకూడదు. అంటే ఈ సెట్కి 1, 2, 3, 4 ఉన్నాయి, ఇంకో సెట్లో ఎక్స్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ 4 ఉండాలి, 5, 6 ఉండాలి. అంటే ఈ రెండు సెట్స్ అనమాట. ఈ రెండు సెట్స్కి ఇంటర్సెక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ డిస్జాయింట్? ఇంటర్సెక్షన్ ఆల్రెడీ 4 అనే ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఇది నాట్ డిస్జాయింట్. డిస్జాయింట్ కాదు, ఇది నాట్ డిస్జాయింట్ అనమాట. నెక్స్ట్ ఏఐఓయు సిడిఈఎఫ్ కామన్గా ఏముందా? ఈ ఉంది కదా, ఈ ఉంది కాబట్టి వీటి యొక్క ఇంటర్సెక్షను నాట్ ఈక్వల్ టు పై కాబట్టి ఇది నాట్ డిస్జాయింట్. నాట్ డిస్జాయింట్. మళ్ళీ ఎక్స్ ఇజ్ ఎన్ ఈవెన్ నెంబర్, ఎక్స్ ఇజ్ ఎన్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి ఇంటర్సెక్షన్ ఏముంటాయి? ఎందుకంటే ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది 1, 3, 5, 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇంటర్సెక్షన్ ఏం లేవు కాబట్టి పై అనమాట. ఇది డిస్జాయింట్. డిస్జాయింట్ సెట్స్ అనమాట. నెక్స్ట్ ఏ 3, 6, 9, 12 ఎలిమెంట్స్ ఇచ్చారు, బి ఎలిమెంట్స్ ఇచ్చారు, సి ఎలిమెంట్స్ ఇచ్చారు, తర్వాత డి ఎలిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ మైనస్ బి కనుక్కోవాలి. ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్న బి ఎలిమెంట్స్ని తీసేయడం. ఏలో ఉన్న బి ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏలో ఉన్న బి ఎలిమెంట్స్ అనుకోండి 3, 6, 3 ఉందా? బిలో లేదు. 6 ఉందా? లేదు. 9 ఉందా? లేదు. 12 ఉంది కాబట్టి 12 తీసుకోకూడదు. 15 ఉందా? 15 లేదు. 18, 21 లేదు కాబట్టి ఇది మీకు ఏ మైనస్ బి అంటే. నెక్స్ట్ వచ్చేసి ఏ మైనస్ ఏలో ఉన్న సి ఎలిమెంట్స్ని తీసేయాలన్నమాట. 3, 6 ఉంది, 9 లేదు, తర్వాత 12 ఉంది, 12 తీసేయాలి. 12 తీసేసిన తర్వాత 15 లేదు, 18 లేదు, 21 లేదు. నెక్స్ట్ ఏ మైనస్ డి. ఏలో ఉన్న డి ఎలిమెంట్స్ని తీసేయాలి. ఏలో ఉన్న డి ఎలిమెంట్స్ను తీసేయాలంటే 3, 6, 9, 12 తర్వాత 15 ఉంది కాబట్టి 15 తీసేస్తాము. 18 లేదు, 21 కూడా లేదు. నెక్స్ట్ బి మైనస్ ఏ. బిలో ఉన్న ఏ ఎలిమెంట్స్ని తీసేయాలి. 4 ఉందా? 4 లేదు. 8 ఏలో లేదు. తర్వాత 12 ఉంది, 12 ఉంచకూడదు. 16 ఉందా? 16 లేదు. 20. నెక్స్ట్ సి మైనస్ ఏ. 2, 4, 6, 8, 10 ఉంది. సిలో ఉన్న ఏ ఎలిమెంట్స్ని తీసేయాలి. సిలో ఉన్న 2 ఉందా? 2 లేదు. 4 ఉందా? 4 లేదు. 6 ఉంది, 8 ఉంది, 8 లేదు. తర్వాత 10 ఉందా? 10 లేదు. తర్వాత 12 ఉంది కాబట్టి తర్వాత నెక్స్ట్ 14 లేదు. తర్వాత 16 కూడా లేదు కాబట్టి. నెక్స్ట్ డి మైనస్ ఏ. డిలో ఉన్న ఏ ఎలిమెంట్స్ని తీసేయాలి. డిలో ఉన్న ఏ ఎలిమెంట్స్. 5 ఉందా? 5 లేదు. 10 ఉందా? 10 లేదు. 15 ఉంది, 20 లేదు. నెక్స్ట్ బి మైనస్ సి. సేమ్ బిలో ఉన్న సి ఎలిమెంట్స్ని తీసేయాలి. 4 ఉందా? 4 ఉంది. 8 ఉందా? 8 ఉంది. 12 ఉందా? 12 ఉంది. 16 ఉందా? 16 ఉంది. 20 ఒకటే లేదు కాబట్టి 21 వస్తుంది. నెక్స్ట్ బిలో ఉన్న డి ఎలిమెంట్స్ని తీసేయాలి. డి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4, 8 ఉందా? 8, తర్వాత 12, తర్వాత 16, 20 ఉందా? 20 ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. నెక్స్ట్ సి మైనస్ బి. సిలో ఉన్న బి ఎలిమెంట్స్ని తీసేయాలి.
సిలో ఉన్న బి ఎలిమెంట్స్. 2 4 అనేది ఉందా? 4 లేదు. నెక్స్ట్ 6 అనేది ఉందా? 4 ఉంది. సారీ, బిలో 4 ఉంది. 6 ఉందా? 6 లేదు. 8 ఉందా? 8 ఉంది కాబట్టి 8 6 లేదు కాబట్టి 6 పెట్టాం. 8 ఉంది కాబట్టి తీసేయాలి. తర్వాత 10 ఉందా? 10 లేదు. తర్వాత 12 ఉందా? 12 ఉంది కాబట్టి దాన్ని ఉంచకూడదు. 14 ఉందా? 14 లేదు. తర్వాత 16 రాదు. 16 ఉంది కాబట్టి 16 తీసేయాలి. నెక్స్ట్ డి మైనస్ బి, డిలో ఉన్న బి ఎలిమెంట్స్ని ఇది ఇంకా సింపుల్ వేలో 5 10 15 20 మైనస్ బి ఎలిమెంట్స్ ఏమున్నాయి? 4 8 12 16 20. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 5 10 15 5 10 15 20. 20 ఒక్కటే కాబట్టి 20ని తీసేస్తాము. 20ని తీసేస్తే మిగతా ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 5 10 15. ఇవి డి మైనస్ బి. నెక్స్ట్ సి మైనస్ డి. సి మైనస్ డి కూడా ఇది సింప్లిఫైడ్ మెథడ్గా 6 8 10 12 14 16 మైనస్ డి అంటే ఎంత? 5 10 15 20. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని కొట్టేస్తే సరిపోతుంది. 5 ఉందా? 5 లేదు. 10 ఉంది కాబట్టి 10 తీసేసాం. తర్వాత 12 ఉందా? 12 లేదు. 14 ఉందా? 14 లేదు. 16 లేదు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుందంటే 2 4 6 8 12 14 16. ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ డి మైనస్ సి కూడా అట్లనే చేస్తే డి మైనస్ సి, డిలో ఉన్న సి ఎలిమెంట్స్ని తీసేయాలి. 5 10 ఉంది డిలో, 10 సిలో కూడా ఉంది కాబట్టి దాన్ని తీసేసాము. నెక్స్ట్ డిలో ఉన్న 15 ఉందా? 15 లేదు. నెక్స్ట్ 20. ఇది 5 15 20. దీనిలో సింపుల్గా చేయాలంటే ఫస్ట్ ఏ మైనస్ బి అని అనుకోండి. ఏలో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ రాసేసుకొని మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తే కామన్ ఎలిమెంట్స్ని స్ట్రైక్ అవుట్ చేసేస్తే మీకు ఈజీగా ఏ మైనస్ బి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏబిసిడి వై ఎఫ్బిడిజి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై కావాలి. లెట్ us సపోజ్ ఏబిసిడి మైనస్ ఎఫ్బిడిజి. కామన్గా ఏముంది? ఎలిమెంట్ బి ఉంది. బి స్ట్రైక్ ఆఫ్ చేసినాము. డి స్ట్రైక్ ఆఫ్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఏలో ఉన్న ఎలిమెంట్సే, ఎక్స్లో ఉన్న ఎలిమెంట్సే. ఏ కామా సి, ఏలో ఉన్న బి ఎలిమెంట్స్ని తీసేయడమే. లెట్ us సపోజ్ దీనికి కూడా అంతే. ఎఫ్ బిడిజి మైనస్ ఏబిసిడి. కామన్గా ఏముంది? బీడి ఉన్నాయి కదా, బీడి తీసేస్తాము. ఇప్పుడు కావాలంటే వై మైనస్ ఎక్స్, వైలో ఉన్న ఎక్స్ ఎలిమెంట్స్ని తీసేయాలి అంతే. ఎఫ్ జి. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? బిఈ డిఏ కదా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్ వైకి. కాబట్టి ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే బి కామా డి అనమాట. ఇఫ్ ఆర్ is the set of real numbers and q is the set of rational numbers, then what is the r minus q? r minus q అంటే ఎంత వస్తుంది? r అంటే రియల్ నెంబర్స్, తర్వాత q వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే మీకు p/q ఫామ్ వేర్ q is not equal to 0, p and q are integers. సో ఆర్ మైనస్ క్యూ ఏమొస్తారంటే మీకు అన్ని రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఆర్లో ఉన్న క్యూని తీసేస్తే రేషనల్ నెంబర్స్ తీసి మిగిలింది ఇర్రేషనల్ నెంబరే కదా. నెక్స్ట్ స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ ఉందా లేదా అని. కానీ 3 అనే ఎలిమెంట్ కామన్గా ఉంది కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఆర్ డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏమి ఉండకూడదు, అది ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై అవ్వాలి. ఏ ఉంది కామన్గా, ఏ ఉంది కామన్గా ఉన్న ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. డిస్జాయింట్ సెట్ కాదు. మళ్ళీ ఆర్ డిస్జాయింట్ సెట్. డిస్జాయింట్ సెట్సా కాదా? 2 6 10 14 3 7 11 15. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా ఏమైనా ఎలిమెంట్ ఉందా? లేదు కాబట్టి నల్ సెట్ వస్తుంది. కాబట్టి ఇది
ట్రూ. నెక్స్ట్ ఈ డిస్జాయింట్ సెట్స్ 2 6 10 3 7 11 కామన్గా ఏమైనా ఎలిమెంట్ ఉందా? లేదు, ఇంటర్సెక్షను. కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ అనమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్ ఈస్ విజన్ IIT JEE.